99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మరి హరీష్ రావును నిన్న 7 గంటల పాటు విచారించడం కావచ్చు. అదే క్రమంలో ఇంకా మరి రానున్న రోజుల్లో ఎవరిని విచారిస్తారనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మరి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తోందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో మరి టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇక మరి నిన్న విచారణ సందర్భంగా హరీష్ రావు నుంచి మరి ఖచ్చితంగా సిట్టు కొంత కీలక సమాచారం సేకరించిందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే హరీష్ రావు దీనికి భిన్నంగా మాట్లాడారు. ఇదే అంశంలో మరి పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనారు కూడా హరీష్ రావు మాటల్ని ఖండించారు. సో ఓవరాల్గా టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇక మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్కి సంబంధించిన కీలక వ్యక్తులను కూడా మరి ప్రశ్నిస్తారు, సో విచారిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ మాజీ బీఆర్ఎస్ నాయకురాలు కవితను కూడా విచారిస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ అంశము ఇక నిన్న హరీష్ రావు విచారణ సిట్టు పూర్తి చేసిందని జరుగుతున్న ప్రచారం కావచ్చు. అదే క్రమంలో ఇది కంటిన్యూగా ఇంకా విచారణ కొనసాగుతోంది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో మరి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి అవసరమైతే కేసీఆర్ను కూడా విచారిస్తామని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంలో మనం ఈరోజు చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు. సో ముందుగా బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు గుడ్ ఈవినింగ్ సార్. రామ్మూర్తి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. రామ్మూర్తి గారు వినిపిస్తుందా? బాగానే ఉంది, మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఓవరాల్గా ఎలా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? హరీష్ రావు విచారణ చేశారు నిన్న 7 గంటలు. ఇక మరి హరీష్ రావు తర్వాత నెక్స్ట్ కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్, కవితను కూడా విచారిస్తారని జరుగుతున్న ప్రచారం కావచ్చు. దీంట్లో మరి ఓవరాల్గా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, మీకు, డిబేట్ లో పాల్గొంటున్న మిత్రుడికి అందరికీ నమస్కారం. వాస్తవానికి ఏం జరిగిందో మీరు అందరూ చూస్తారు, దేశం మొత్తం చూస్తున్నారు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, ఎందుకు ఇంత కక్షపూరితమైన వాతావరణంలో రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతుందో, ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలని చూస్తుందో, ఎందుకు టార్గెట్ గా పనిచేస్తున్నదో అర్థం కావడం లేదు. అందరికీ ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఎంత కక్షపూరితమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం నడుస్తుందని. 2, అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఈయనని మీరు 160 స్టేట్మెంట్ తీసుకోవడానికి నోటీస్ ఇచ్చి 160 నోటీస్ ఇచ్చి మీరు తీసుకుపోవడానికి మీరు 6 గంటల సమయం ఎందుకు పట్టింది? దీనికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఎందుకు ఆయనని ముద్దాయి అంటారా, లేకపోతే సాక్షిగా పిలిచారా? దీంట్లో ఒక పొంతన లేని సమాధానాలు అధికారులు చెప్తున్నారు. 2వది, హరీష్ రావు గారు ఒక హోమ్ మినిస్టర్ కాదు, ఒక డీజీ ఇంటెలిజెన్స్ కాదు, ఒక డీజీపీ కాదు. ఆయనకు ఇప్పుడు ఆ డీజీపీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన వాళ్ళు, లేకపోతే అప్పుడు డీజీపీగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఈయన సర్కార్లో, కాంగ్రెస్ సర్కార్లో కూడా వాళ్ళు అధికారులుగా చలామణి అవుతున్నారు. ఇంకా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళని కదా అడగాల్సింది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరైనా చేయొచ్చని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, అవసరాల కొద్ది చేస్తుంది, దాంట్లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, దీంట్లో బస లేదన్నది, వాస్తవాలు లేదన్నది, అన్ని రకాల ఏ ఆధారం లేదని చెప్పినాక కూడా ఇక మీ కుంభకోణాలను, మీ అవినీతిని, మీ యొక్క దుర్మార్గాలను, తెలంగాణ కన్నీళ్లు పెడుతున్న విధానాన్ని, తెలంగాణ ఆగమైపోతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి, ప్రతిదీ బయట పెడుతున్నాం కాబట్టి మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, మా కేసీఆర్ గారు కానీ, మా నాయకులు కానీ మీరు చేస్తున్న కుంభకోణాలని బయట పెడుతున్నారు, మీ యొక్క స్కామ్లను బయట పెడుతున్నారు. కాబట్టే ఏదో రకంగా హింసించాలి, ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీయాలి.
చూసినావు కదా రేవంత్ రెడ్డి, నిన్ను ఇవాళనే మా నాయకుడు కేటీఆర్ గారు తొండల రెడ్డి అని పేరు పెట్టారు. నిజంగా సరిపోతుంది నీకు, నీకు తొండలు దింపినట్టు అయింది. నిన్న హరీష్ రావు గారిని ఒక్క సిట్టు అధికారులు పిలిచినందుకు మా నాయకులు, మా కార్యకర్తలు ఎన్ని వేల మంది తరలి వచ్చిండ్రో. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే, ఇంకా ఊర్లలో నుండి ఎవరు రాలే. అంటే మా శక్తి ఏందో నీకు అర్థమై ఉంటది. అందుకే మా కేటీఆర్ గారు నీకు తొండల రెడ్డి అని పేరు పెట్టాడు. ఇప్పటికైనా నీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయి. నువ్వు ఇచ్చిన హామీలపై నీవు ఏమైతే ఇచ్చావో వాటి మీద నీ యొక్క కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు ఇస్తానన్న 2,500 రూపాయలు ఇవ్వు, నువ్వు ఇస్తానన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వు, నువ్వు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వు, నువ్వు ఇస్తానన్న దళిత బంధు 12 లక్షలు ఇవ్వు, నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఇవ్వు. గవి చెయ్యి, అప్పుడు మొగాడమని అనిపిస్తారు. ఇలా ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతే పిచ్చోడు అని అంటున్నారు. ఆల్రెడీ ప్రజలు పిచ్చోడుగా ముద్రేసిండ్రు. ఇక కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తల లేదు, తోక లేదు, ఒక్కడికి కూడా ఒక నాలెడ్జ్ లేదు. అందరంతే యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఆ నాయకులు కూడా అలానే తయారైపోయారు. ఒక్కడికి కూడా ఒక నాలెడ్జ్ లేదు. ఎందుకు పిలుస్తున్నారు, దేని మీద పిలుస్తున్నారు, దేని మీద మాట్లాడుతున్నారు? బిఆర్ఎస్ పార్టీ ఎంత అగ్రెసివ్ గా తట్టుకుంటుంది, అడ్డుకుంటుందో. ఎంత మంది నిన్న దాదాపు 7 గంటల పాటు మా నాయకుడిని తీసుకుపోయి మంచినీళ్ళు ఇచ్చినా తెలియదు, అన్నం పెట్టినా తెలియదు, కనీసం ఒక హెల్పర్ ని కూడా తీసుకుపోనీయకుండా, ఒక అటెండర్ ని కూడా తీసుకుపోకుండా, ఒక గన్మెన్ ని కూడా ఇవ్వకుండా, ఒక పిఏని కూడా తీసుకుపోకుండా, లాయర్లను కూడా అనుమతి ఇవ్వకుండా, మేము కూడా ఒక 10 మంది ఎక్కడ నిలబడితే వాళ్ళకి ఎందుకంత కోపం, ఎందుకంత ఉక్రోషం? మా నాయకుడు హరీష్ రావు గారంటే, కేటీఆర్ గారంటే ఒక వ్యక్తులు గారు. వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక శక్తులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులు కదా. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి కష్టపడ్డ నాయకులు కదా. మా నాయకుడిని తీసుకుపోయి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటల పాటు నిర్బంధించి ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులారా, మీ పని అయిపోయింది. మీరు ఈ 2 సంవత్సరాల్లో చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజలకు ఒరగబెట్టింది ఒక్కటి లేకపోగా 2,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి మీరు ఎక్కడ పెట్టినో, ఎవరికి డబ్బుల సంచులు పంపుతున్నారో, మీ మధ్య, మీ మంత్రుల మధ్య కొట్లాట పెరిగిపోయింది, స్కాములు పెరిగిపోయినాయి. మీకే పడడం లేదు. బట్టి విక్రమార్కుని ఎట్లా విరికించాలా, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎట్లా విరికించాలా, లేదా రేవంత్ రెడ్డి ఎంత దండుకోవాలా, వాళ్ళ బామ్మర్ది ఎంత దండుకోవాలా, వాళ్ళ అల్లుడు ఎంత దండుకోవాలా, ఈ పని మీద మీరు ఉన్నారు తప్ప ప్రజలకు ఈ సంవత్సరం మంచి జరగలేదు ఈ 2 సంవత్సరాలు. అందుకే ప్రజలు సిద్ధమైనరు, ఎదుర్కోవడానికి సిద్ధమైనరు. ఖచ్చితంగా మీకు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లోనే సరైన గుణపాఠం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ ఇస్తారని ఈ సందర్భంగా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టండి, మీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ పెట్టండి. వాస్తవాలను ప్రజల కోసం, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఓకే. రామ్మూర్తి గారు, పవన్ గారు సార్ నమస్కారం సార్. మరొకసారి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి తొండల రెడ్డి అని పేరు పెట్టడం కావచ్చు. సో కాంగ్రెస్ నాయకులకు తలలేదు, తోకలేదు. సో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టివేసింది. మరి ఆయన డీజీ ఇంటెలిజెన్స్ కాదు, డీజీపీ కాదు, హోమ్ మినిస్టర్ కాదు. హరీష్ రావును అనవసరంగా 7 గంటలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో మీరు విచారణ చేయడం కేవలం ఇది కక్షపూరితమే అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. మీరు కూడా విన్నారు, ఏం చెప్తారు సార్? మీకు పెద్దలు రామ్మూర్తి గారికి నమస్కారం. వారి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాన్ని ప్రశాంతంగా విన్నాను. వారి మనోవేదన నేను అర్థం చేసుకోగలను. అయితే కొన్ని బేసిక్ పాయింట్స్ రామ్మూర్తి గారు మిస్ అయిపోయి పొలిటికల్ పర్సన్ లాగా మాట్లాడారు. అయితే ఏమైతే అంటే కొన్నిసార్లు మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులను, ఆ పార్టీ చేసినటువంటి పనులను కాపాడుకునే దిశగా ఏది పడితే అది ఇట్లా టీవీలలో వచ్చి మాట్లాడడం సహజమైపోయింది కదా. సిట్ అనేది ఫస్ట్ వారు ఏమన్నారంటే, సిట్ అనేది ఎందుకు వేసిండ్రు అని. సిట్ అనేది ఎందుకు వేసిండ్రు అంటే, కంప్లైంట్ in the major Telangana phone tapping case began additional SP D Ramesh reporting his subordinate
DSP Praneeth Rao for illegal surveillance, which exposed larger operations. Subsequently, complaints to the petition of the political figures like Bandi Sanjay and Praveen Kumar and activists and others were being phone tapped. ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడి నుంచి మొదలైందనే తెలుసుకోవాలి, ఎట్లా మొదలైందనే తెలుసుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పిన తర్వాత, హరీష్ రావు గారు ఇష్యూ చెప్పిన తర్వాత రామ్మూర్తి గారు మాట్లాడిన దాన్ని నేను కౌంటర్ చేస్తాను. దగ్గర 1,00,000 ఫోన్లు ట్యాప్ చేసిందండి. 1,00,000 ఫోన్లు ట్యాప్ చేసిండ్రు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాంట్లో 190 మంది ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి గారివి, వారి కుటుంబ సభ్యులవి, వాళ్ళ బ్రదర్స్కి సంబంధించినవి, ఆ టీంకి సంబంధించినటువంటి వాళ్ళవి 190 మంది ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారు సార్. దీంట్లో యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయబడి ఇది జరిగినటువంటి విషయం. అయితే వీరు నిన్న అడుగుతున్నారు, ఎందుకు మీరు ఆయనను పిలిచిండ్రు, ఆయన డీజీపీయా, ఆయన ఎస్పీయా, ఆయన కానిస్టేబులా, ఆయన హోంగార్డా, ఎందుకు పిలిచిండ్రు, హరీష్ రావు గారిని చూసిన రావు హరీష్ రావు గారిని పిలవంగానే మొత్తం మా సైన్యం అంతా దిగింది అంటారు. అంటే ఏం హరీష్ రావు పిలిస్తే తప్ప, లేకపోతే హరీష్ రావు గారు ఏమన్నా భగవంతుడా, దేవుడా, రాజా, తప్పే ఉంది, ఎందుకు పిలిచిండ్రు అనేది కూడా కనీసం తెలియకుండా రామ్మూర్తి గారు మాట్లాడడం బాధాకరం. ఎందుకు పిలిచిండ్రు, చక్రధర్ గౌడ్ గారు వారి విచారణలో వారు వేరే పార్టీ నుంచి నామినేషన్ వేసి సిద్దిపేటలో పొలిటికల్గా ఎదుగుతున్నటువంటి సందర్భంలో వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారు నడిపేటువంటి ఫాదర్ ఫౌండేషన్ అనే దాని మీద వీరు ఫోన్ ట్యాపింగ్ చేయించి వారిని పొలిటికల్గా ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పి వారు సిట్ విచారణలో వారు పోలీసులకు తెలిపినప్పుడు దానికి సంబంధించి వీరిని పిలవడం జరిగింది. ఏమండి మీరు ఇట్లా చేసిందంట కదా, మరి మీకు ఈ భుజంగరావు గారికి, రాధాకృష్ణరావు గారికి, ఈ శ్రవణ్ రావు గారు మీడియా ఛానల్ అతనికి అసలు ఏంది మీ అంత లింక్ ఏంది, అసలు ఏం చేసారు మీ అలీబాబా 60 దొంగలు, అసలు ఏం బోడుబుటాని చేసారు, ఎట్లా చేసిండ్రు, ఇదంతా అని కనుక్కోవడానికి వారిని పిలిచారు. దాంట్లో తేలిన విషయాలు ఏంది, వారు ఏం చెప్పిండ్రు, ఒక సర్వే చేసిండ్రు 2023 ఎలక్షన్ల గురించి. ఆ సర్వే నడిపించింది ఎవరు, శ్రవణ్ రావు గారు నడిపించిన ఒక మీడియా సంస్థకి సంబంధించినటువంటి యజమాని. ఆ శ్రవణ్ రావు గారు నడిపించినటువంటి సర్వేలో ఏం తేలింది, 30 సీట్లే గెలుస్తున్నాం, మనం బీభత్సంగా ఓడిపోతున్నాం అని చెప్పిండ్రు. ఏ నియోజకవర్గాలలో అయితే ఓడిపోతున్నామో ఆ నియోజకవర్గాలలో సంబంధించినటువంటి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్స్, అక్కడ ఉన్నటువంటి ఇతర శక్తుల మీద వీళ్ళు ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేయించాలని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఈ ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు, దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు, ఈ మోడస్ ఆపరెండి ఎట్లా జరిగింది అనే దాని విషయమే వారు పిలిస్తేనే కదా అడిగేది, వారు చెప్పేది. నేను ప్రెస్ మీట్లో అయితే చెప్పరు కదా, ఇటువంటి పిలిచిండ్రు, అడిగిండ్రు. రెండో అలిగేషన్ ఏం చేసిండ్రు, వారిని పిలిచినప్పుడు వారికి మంచినీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ గన్మెన్ పంపించలేదని నేను ఇంతకుముందు పేపర్లో చదివిన. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారితో పాటు వారి సిబ్బందిని కూడా లోపలికి పంపారు. ఇంతకుముందు పేపర్లో చదివిన హరీష్ రావు గారు ఏమన్నారు, అది సిట్టు లేదు, బుట్టు లేదు, అంతా ఉట్టిదే, నేనే రివర్స్ ప్రశ్నలు వేసిన వాళ్ళని, నేను వేసిన ప్రశ్నలకు వాళ్ళు తట్టుకోలేదు, నేనేం చెప్పినా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా పిలిపిమని నేనే చెప్పిన, నేనే రివర్స్ ఇంటరాగేషన్ చేసిన అని వారు అంటున్నారు. కేటీఆర్ గారు నిన్న సాయంత్రం వీరు కలిసి 2 ప్రెస్ మీట్లు పెట్టినారు. ఇది ఒక్కటి కాదు, ఇంకా 1000 సీట్లు వేసుకో సమాధానం చెప్తా అంటారు. మరి అక్కడ ఇంత భయం లేనప్పుడు మరి ఎందుకు మా రామ్మూర్తి గారు మరి అంత ఆందోళన పడ్డారో, మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ ఎందుకు ఫోన్లు చేసి పిలిపించుకున్నారో నాకు అర్థం కాదు. మరి దాంట్లో ఏం లేనప్పుడు మీరే రివర్స్ ఇంటరాగేషన్ పోలీసులను చేసినప్పుడు, మీరే రివర్స్ ఇంటరాగేషన్ చేసినప్పుడు మరి గంత భయపడేది ఏముంది ఇట్లా? ఇది ఒక విషయం. ఇదే విషయం మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పలు దఫాలుగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖ అనేది ఉంటుంది, ఇంటెలిజెన్స్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, తప్పే ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కొన్నిసార్లు మనం వెనుకకు పోయి చూసుకుంటే ఎందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఎక్కడన్నా ఏంటిది అసలు ఫోన్ ట్యాపింగ్లో ఇండియన్ టెలిఫోన్ యాక్ట్ 1885 ఏం చెప్తుంది, ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్తుంది అంటే వాయిస్ కాల్స్, టెలిగ్రామ్స్ అనేవి వాటిని ఎమర్జెన్సీ పబ్లిక్ సేఫ్టీ కింద అవసరమైతే చేసుకోవచ్చు అనేది దేశవ్యాప్తంగా ఇది ఒక చట్టం ఉంది. డిజిటల్కి సంబంధించి వాయిస్ ఓవర్ కాల్స్, ఈమెయిల్స్ ఇటువంటి వాటిని చేసుకోవచ్చు. కానీ
దానికి సంబంధించి అప్రూవల్స్ కావాలి. స్పెసిఫిక్ మినిస్ట్రీ నుంచి, డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి, హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్స్ కావాలి. ఆ అప్రూవల్స్ తీసుకోకుండా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దానికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుందని ఇదివరకు జరిగినటువంటి కేసెస్ కూడా ఉంది. మరి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఊరికే ఎవరి మీద పడితే వారి మీద, ఇప్పుడు మీరున్నారు యాంకర్గా 99 టీవీలో, మిమ్మల్ని పిలిచి ఇంటరాగేషన్ అని పిలవలేం కదండి. ఊరుకుంటారా? ఇవాళ ప్రజాస్వామ్యం ఊరుకుంటుందా? అయితే ఎప్పుడైతే ఇటువంటి దాని మీద, అంటే ఒక గవర్నెన్స్కి సంబంధించినటువంటి దాని మీద ఇష్యూ లేచినప్పుడల్లా దాన్ని పొలిటికల్కి అటాచ్మెంట్ చేసి మీరేం చేసిండ్రు, ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏమైతే స్కీమ్స్ చెప్పినామో వాటికి మీరు ఇచ్చిపోయిన 8 లక్షల కోట్ల అప్పును మేము తీర్చే ప్రయత్నం చేసుకుంటూ ఉన్న వాటిల్లో ప్రజలకు సర్తుంటే నువ్వు ఆ స్కీమ్ ఇచ్చినవా, నువ్వు ఈ స్కీమ్ ఇచ్చినవా, మీరు దొంగలు, మీకు రాజకీయం చేసి ఈ పొలిటికల్ అలిగేషన్స్ చేయడం అంటే మీకు ఏమన్నా అంటే దొంగ అనగానే మేమెందుకే దొంగలని గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టు ఇక బట్ట చింపి ఎదుటోళ్ళ మీద వేసి మీరే దొంగలు, మీకు చేత కాదు, మీరేం మంత్రులు అని ఇక జరిగినటువంటి తప్పిదాలను ఈ పొలిటికల్ కమెంటరీని చేయడం. ఒక సమాజంలో ఉన్నటువంటి గౌరవమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు, ఉండినటువంటి వాళ్ళు, గౌరవమైనటువంటి ప్రొఫెషన్ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా వ్యవస్థలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హరీష్ రావు గారిని పిలవంగానే మొత్తం భారతదేశ పొలిటికల్ వ్యవస్థే చిన్న భిన్నం అయిందన్నట్టు చెప్పి ఏందో అగ్నిగుండం చేస్తామని చెప్పి ఏందండి ఇది? తప్ప చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా చెప్పారు, అవసరమైతే భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ గారిని కూడా పిలుస్తూ ఉన్నారు. అది ప్రాసెస్లో భాగమే కదండి. దానికి ఇదెందుకు ఏంది అంటే ఏమైనా హోమ్ మినిస్టరా మమ్మల్ని చేస్తారా అంటే మీరేమన్నా అతిథులా? మీరేమన్నా పైనుండి ఊడిపడ్డరా? ఈ రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచింది మీరు కదా? ఇవన్నీ మనం తెలుసుకోకుండా 99 టీవీ ఛానల్ అటువంటి ఛానల్లో వచ్చి కూడా మనం అబద్ధాలు మాట్లాడితే చూసేటువంటి ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల కోసం మీరు ఇంతకుముందు బాగా చెప్పారు, మేము మున్సిపల్ ఎలక్షన్కి గెలుస్తున్నామని. నేను ముందే చెప్తున్నా, 2024 తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 ఎలక్షన్లలో కంటోన్మెంట్లు కానివ్వండి, ఇటు జూబ్లీహిల్స్లు కానివ్వండి, మేము చిత్తుగా ఓడించడం జరిగింది. తర్వాత మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు ఏమైందో చూసుకున్నారు. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మీకు గుండుసున్నా వచ్చింది. ఇంకనైనా మీరు నేర్చుకోండి. ప్రజల మనోభావాలు, వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ, విద్యా విధానం, మెడికల్ ఇవన్నీ ఉంటాయి రాష్ట్రంలో. అవన్నీ మీ సొత్తు కాదు. ప్రజలు మీకు వాటిని కాపాడండి, వాటిని పెంచండి, వాటిని అభివృద్ధి చేయండి, వచ్చే తరాలకు ఇవ్వండి అని చెప్పి మీ చేతిలో పెడితే వాటిని సర్వనాశనం చేసి తినండి, తాగండి, తొంగండి, ఎదుటోళ్ళ మీద పడండి, దాడి చేయండి, వికృత చేష్టలు చేయండి, ఫోన్ ట్యాపింగ్ చేయండి, జడ్జులకు సంబంధించి, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి, పొలిటీషియన్స్కి సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాపులు చేయండి, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అని ఇట్లా మీరు రాష్ట్రాన్ని విచ్ఛిన్నంగా తయారు చేసి ఎంతమంది పొలిటీషియన్స్ మీరు అరెస్ట్ చేయలేదండి? జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? అద్దంకి దయాకర్ గారిని అరెస్ట్ చేయలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా? సంపత్ గారిని అరెస్ట్ చేయలేదా? జర్నలిస్ట్ రఘుని అరెస్ట్ చేయలేదా? జర్నలిస్ట్ వెంకటరమణని అరెస్ట్ చేయలేదా? ఎంతమంది జర్నలిస్టులను, ఎంతమంది ఉద్యమకారులను, ఎంతమంది పొలిటీషియన్స్ని మీరు అరెస్ట్ చేసినటువంటి చరిత్ర అండి? ఎంత నీచమైన చరిత్ర, ఎంత నీచమైన రాజకీయం చేసిందండి మీరు రాష్ట్రంలో? ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇది నేను అన్నా అనకపోయినా రామ్మూర్తి గారు మీరు పెద్దలు, మీరు ఒకసారి కూర్చొని రివ్యూ చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించినాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా పరిపాలించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కాళ్ళ కట్టెలు ఎట్లా పెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకే మంచిది. ఎలక్షన్లలో గెలుపు ఓటములు కామన్. రేపు ఎలక్షన్ల, మున్సిపల్ ఎలక్షన్లు కూడా మీకేం రావు. కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆవేదనను నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ దాన్ని తప్పుడుగా చెప్పి ప్రజల్ని తప్పుతో పట్టిందని నేను మీకు మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి రామ్మూర్తి గారు ఇప్పుడు మిత్రుడు అన్ని విషయాలు, హలో వినబడుతుందా? వినబడుతుంది సార్, చెప్పండి. మిత్రుడు చెప్తున్నాడు కాళ్ళలో కట్టెలు పెడుతున్నాము, మేము పని చేస్తున్నాం అంట. ఏమైనా కంపెనీలు తెస్తే ఆపినామా? మీరేమైనా అభివృద్ధి చేస్తుంటే ఆపినామా? మీరేమైనా ప్రాజెక్టులు కడుతుంటే ఆపినామా? మీరేమైనా తులం బంగారం ఇస్తారంటే వద్దన్నమా? మీరు ఇది చెప్పాలి. మరి ఇంతగానో చెప్పిండు, మరి ఇచ్చిన హామీల కోసం ఎందుకు పని చేస్తలేదో అది మాత్రం చెప్పడు మిత్రుడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నెంబర్ 1 స్థానంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా వెనకపోతుంది అది చెప్పడం లేదు. ఎందుకు? ఇది కక్షపూరితమైన వాతావరణం. ఇప్పుడు సజ్జనార్ ఉన్నారు,
ఏంది ఇప్పుడు మీ కాంగ్రెస్ కార్యకర్తగా ఎందుకు పనిచేస్తున్నాడో తెలుసా? ఆయన కూడా మొన్నటి ఈ మధ్యనే టికెట్ కోసం ప్రయత్నం చేసిండు ఒక రాష్ట్రం నుండి. ఆయన ఇప్పుడు రిటైర్డ్ కావడమే మన కాంగ్రెస్ పార్టీలోకి పోవాలా ఆ ఉద్దేశంతో ముందు నుండే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలియకనా మాకు? దీని గురించి మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ మీరు చేయడం లేదండి? మీ బట్టి గారిదో మీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కావడం లేదా? మీ డీజీపీ వాళ్ళతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కావడం లేదా? మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ దేవుని మీద ఒట్టేసి చెప్తారా? ఒట్టేసి కూడా చెప్తారు. ఎందుకంటే మీరు అన్ని అబద్ధాల పునాదుల మీద నడిపిస్తున్న పార్టీ కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు గమనించండి. లక్షల కోట్ల అప్పు చేసి అంటున్నారు. అరే పార్లమెంటు సాక్షిగా ఒక బీజేపీ ఎంపీ అడిగితే చాలా క్లియర్ గా 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని క్లియర్ గా చెప్పారు. ఇంకా మళ్ళా అదే మాట ఇంకా ఎన్నిసార్లు మా నోరు రావడం లేదు. మీ ముఖ్యమంత్రి మాట్లాడినంత దరిద్ర భాష మేము మాట్లాడలేము. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు 2 సంవత్సరాలనే 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. మేము 10 సంవత్సరాలలో 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం. మళ్ళీ ఇంకా మీరు చేసింది ఏమున్నది? మీరు ఒక కరెంట్ ఇచ్చిండ్రా? ఒక ఎకరాకు అదనంగా నీళ్లు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్టు కట్టిండ్రా? ఏం చేశారు? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఏది ఇవ్వకపోగా అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్కామ్ల రాష్ట్రంగా తయారు చేస్తున్నారు. మీ బండారం బయటపడిపోతుంది. మీరు అంటున్నారు ఒక్క సీటు రాలేదు. 4,000 మంది సర్పంచులు గెలిచినాం మిత్రమా, తెలుసుకోవాలి. 4,000 మంది సర్పంచులు గెలిచినాం. రేపు కూడా చూడండి, మీరు ఖచ్చితంగా మీరు ఎన్ని అధికార దాహంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మందిని ఏమార్చినా, ఎంత మందిని కొన్నా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా అన్ని మున్సిపాలిటీలలో గెలవబోతుందని ఈ సత్యాన్ని ఎందుకంటే మీరు ఇచ్చిన ఏం మొహం పెట్టుకొని పోతారు? మీరు 2,500 ఇచ్చినామని పోతారా? లేకపోతే 4,000 పెన్షన్ ఇచ్చినామని పోతారా? తులం బంగారం ఇచ్చినామని పోతారా? స్కూటీలు ఇచ్చినామని పోతారా? దళిత బంధు ఇచ్చినామని పోతారా? ఏం పోయి అడుగుతారు? మీరు ఏం చేసిరు? ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటారా? నీళ్ళు ఇచ్చిండ్రా? కరెంట్ ఏమని ఇచ్చిండ్రా? ఏం చేస్తున్నారు? ఏదన్నా ఒక్కటన్నా. కాబట్టి మీకు అడగడానికి కానీ ఇక నేను ఏం చెప్పడం, వాస్తవాలు మాట్లాడడం లేదు, రాజకీయ ఉపన్యాసం ఇస్తున్నాను. ఇవన్నీ వాస్తవాలు కాదా? చెప్పేది వాస్తవం కాదా? ఒక నిమిషం రామూర్తి గారు వాస్తవం కాదా? ఎందుకు ఊరుకున్నారు? ఓకే రామూర్తి గారు, మీరు వేస్తున్న ప్రశ్న వర్షం ఆయన ఆన్సర్ చెప్తారు. ఒక్క నిమిషం మీరు ఆగండి. పవన్ గారు. రామూర్తి గారు, ప్రశ్నలు బాగున్నాయి, సమాధానాలు కూడా వినే ఓపిక చేసుకోండి. 28,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 9వ తారీఖు 2023న ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, పేదల బిడ్డ, మొట్టమొదటిసారిగా 28,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఏక దశలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కాదంటారా? రెండోది 62,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటిది. మొన్న కూడా రెవెన్యూ మన కళాభవన్ లో పిలిచి రెవెన్యూ వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చింది. మొన్న ఖమ్మంలో ఒక మంచి హాస్పిటల్, నర్సింగ్ హోమ్ కట్టి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి దిశ నిర్దేశం చేశాం. కొత్తగా టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీ యూనివర్సిటీని, స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని కొత్తగా 4th సిటీ అనేది బిల్డ్ చేసి ఈ ట్రాఫిక్ ని దీన్ని సమాంతరంగా ఉంచాలని చెప్పి హైదరాబాద్ లో కొత్త సిటీని, పరిపాలనకు ఇంకా అభివృద్ధి చెందాలని 150 డివిజన్లు ఉన్నదని 300 డివిజన్లు చేసి, కన్ఫ్యూజ్ గా ఉన్నటువంటి 33 జిల్లాలను మంచిగా సమాప్తంగా ఉండాలని చెప్పి కొత్తగా మళ్ళీ జిల్లాలను వేసుకునే ప్రయత్నం చేసి, ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరికి పోయి మేము తీసుకున్నటువంటి వడ్డీ 11% ఉంది, దాన్ని 8-9%కి చేయండి, 2036 వరకు అప్పును పొడిగించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆదాయం పెంచుకొని అప్పులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ 2.5 లక్షల కోట్ల రూపాయల దావోస్ పెట్టుబడులు, మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, వికలాంగులను, ఆడబిడ్డలను అన్నింటినీ చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం.
మీరు ఎట్లా మాట్లాడుతారో ఏం ఊరికేనే పొలిటికల్ గా అలిగేషన్స్ చేయడం అనేది ఎస్ అపోజిషన్ గా మీ బాధ్యత నేను కాదంటే వికలాంగులకు పెన్షన్ పెంచారా? మీ ప్రభుత్వం వికలాంగులకు ఇప్పుడు నేను కొన్ని పెంచారా? ప్రశ్నలు ఇస్తాను మిమ్మల్ని. ముసలవ్వలకు చూసుకోలే, 3,500 ఇండ్లు ముసలమ్మలకు ముసలి తాతలకు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాన్నారు పెన్షన్ ఇయ్యలే. పక్క రాష్ట్రంలో యూరియా బస్తాల ఎవరిది? కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందా తెలియదు మీకు. యూరియా బస్తాల మీద మీరు ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిందని అడుగుతాం. రాష్ట్రం ఆర్థికంగా అధోగతికి పోతున్నప్పుడు మీరు ఎందుకు దానికి సంబంధించిన రిపేర్ సిస్టమ్ ని మీరు బిల్డ్ చేయలేకపోయింది అని అడుగుతాం. ఎందుకు కాళేశ్వరం కట్టాల్సి వచ్చింది? ఎందుకు మేడిగడ్డ కూలిపోయింది? ఎందుకు మీరు పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టనిచ్చిండ్రు? ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని మీరన్నా ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు రామ్మూర్తి గారు ఆలోచించుకోండి, ప్రశ్నించుకోండి. 2 సంవత్సరాలన్నీ అద్భుతంగా చేయాలనే ఆలోచన మాకున్నా 2 సంవత్సరాలన్నీ మీలాంటి వాళ్ళు ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని ఆశా కోరిక ఉన్నా మీరు చేసినట్టు కానీ డెవలప్మెంట్ లో కానీ అభివృద్ధిలో కానీ అన్ని రంగాలలో నెంబర్ 1 స్థానంలో 2 లక్షల కోట్ల అప్పులు కాదండి, 8 లక్షల కోట్ల అప్పుల రూపాయలని ఎందుకున్నాయంటే మీరు మాట్లాడేది ఏదైతుందో కార్పొరేషన్ అప్పులని మీరు కన్సిడర్ చేయట్లేదు. దాంట్లో కార్పొరేషన్ అప్పుల్ని కన్సిడర్ చేసి ఒకసారి మీరు చూసుకోండి, అప్పుడు మీకు అర్థమైతే 8 లక్షల కోట్ల రూపాయలు నేలేదా అనేది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడాల్సింది ఏం లేదండి. రైట్ పవన్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్తారా? ఇక ఓవరాల్ గా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో మరి సుమారు 50 లక్షల పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందాక రామ్మూర్తి గారు అన్నట్టు ఖచ్చితంగా మీరు పింఛన్లు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఇవన్నీ డైవర్ట్ చేసేందుకే మీరు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అదే క్రమంలో మరి ఈ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మీరు రెఫరెండంగా స్వీకరిస్తారా? ఏ ఎన్నికైనా మాకు రెఫరెండం అండి. మొన్న జూబ్లీ ఎలక్షన్ గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా రెఫరెండమే అని చెప్పి మేము నిలబడి దాన్ని కొట్లాడడం జయించుకున్నాం. డిబేట్ లో పాల్గొన్న రామ్మూర్తి గారు అలాగే పవన్ మల్లాది గారు, ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు అలాగే ప్రభుత్వం అధికార పక్షానికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజు రోజుకు మరి కొంత ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, మరొకటి బొగ్గు గనులకు సంబంధించిన అంశంలో సో మంటలు పుట్టిస్తుంది. 2 పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండుతోంది. సో ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల్లో ఇది అధికారం లక్ష్యంగా కూడా 2 పార్టీలు కూడా విమర్శలు చేసుకుంటున్నాయని మరి జరుగుతున్న ప్రచారంలో బీజేపీ కూడా ఖచ్చితంగా మరి అర్బన్ ఓటర్లలో తమ పట్టు నిలుపుకోవడానికి కూడా మరి ఆ ప్రధాన ప్రతిపక్షం అలాగే ప్రభుత్వం తరపున అధికార పక్షం చేస్తున్న దాంట్లో 3వ ప్రతిపక్షంగా కూడా మరి ఈ విమర్శలు ప్రతి విమర్శల విషయంలో స్పందిస్తుంది. సో దాంట్లో కిషన్ రెడ్డి గారు ఇప్పటికే బొగ్గు గనుల అంశంలో ఖచ్చితంగా మరి సిబిఐ విచారణ చేస్తాము, సో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే అని చెప్పడం మనం చూడొచ్చు. సో ఓవరాల్గా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక విమర్శల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.